హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీకు ఈ వీడియోలో చామంతి మొక్కని చూపించాను కదా, ఎలా నాటుకోవాలనేది ప్రీవియస్ వీడియోలో ఉంటుంది. ఒకవేళ చూడకపోతే చూడండి, ఛానల్లో ఉంటుంది. ఆ మొక్క చాలా మంచిగా ఎదిగిందనమాట. మొగ్గలు కూడా వేసింది. అది ఇంకా ఎదగాలి కాబట్టి, మొగ్గలు కూడా వస్తున్నాయి కాబట్టి నేను వేరే పాట్లోకి షిఫ్ట్ చేసుకుందామని ఇప్పుడు రీపాటింగ్ చేస్తున్నానన్నమాట. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నేను ఏమేమి వేసుకున్నాను ఏంటనేది మీకు తెలుస్తుంది. నేను వాటర్ వేయలేదు, వాటర్ రీపాటింగ్ చేసుకోవాలని ఒక్కరోజు మాత్రమే వేయలేదు. అలా ఒకవేళ మనము 2 డేస్ వేయకపోతే మొక్క చనిపోతుంది కదా, ఎందుకంటే చిన్న పాట్లో ఉంది కాబట్టి. అందుకనే రీపాటింగ్ చేసుకుంటున్నాను. వేరే కుండీ తీసుకున్నాను. ఈ కుండీలో కింది వైపున ఏం వేసుకున్నానంటే ఆకులు, పువ్వులు వేసుకున్నాను వేస్టేజ్ ఉంటే. కంపోస్ట్ చేసుకున్నానని వీడియో ఉంది కదా, ఆ వీడియోలోదే ఈ సాయిల్ అనమాట. దాంట్లో నుంచి కొంత సాయిల్ తీసుకొని ఇందులో వేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయలు 3 రోజులు నానబెట్టుకున్నాయి అన్నమాట. ఇవి 3 డేస్ లైన్గా మనం వంటకాల్లో చేసుకుంటాం కదా, అప్పుడు వచ్చిన వేస్ట్ మొత్తం దీంట్లో వేసేసి వాటర్లోనే మార్నింగ్ ఈవినింగ్ కలుపుకునేదాన్ని అనమాట. దాన్ని ఈ పాట్లోకి వేసుకుంటున్నాను. తొందరగా కంపోస్ట్ అయిపోతుందన్నమాట ఇప్పుడు, ఎందుకంటే తడిగా ఉన్నాయి. అలానే ఇవి ఫర్టిలైజర్ కింద కూడా వాడాం కదా, అందుకని తొందరగా కంపోస్ట్ అయిపోతుందని నేను ఈ పాట్లో వేసుకుంటున్నాను అనమాట. ఇదే కాదు, నేను ఏ మొక్క నాటుకోవాలనుకున్నా ఇలానే ఉల్లిపాయ తొక్కలు కానీ అరటిపండు ఇలా ఏవున్నా అవి వేసుకుంటానన్నమాట. నేను మట్టిని లూజ్ చేసుకుంటున్నాను. మనకి రూట్స్ ఏవి డిస్టర్బ్ అయినా, ఇప్పుడే ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది కదా, అది డిస్టర్బ్ అయిపోద్దన్నమాట. మొక్క అంతా డిస్టర్బ్ అవ్వకుండా జాగ్రత్తగా తీస్తున్నాను. చూస్తున్నారు కదా, వేర్లు మొత్తం వచ్చేసినాయి. ఈ రూట్స్ అనేవి టోటల్గా స్ప్రెడ్ అయిపోయినాయి, సాయిల్కి సరిపోవట్లేదన్నమాట. సో అందుకని మనం ఇప్పుడే రీపాటింగ్ చేసుకోవడం బెటర్ అన్నమాట. మిగతా సాయిల్ కూడా వేసేసుకొని చుట్టూరు నేను మట్టి వేసుకున్నాను అనమాట పైనుంచి. ఎందుకంటే కింద కంపోస్ట్ ఉంది, అలానే మనము కంపోస్ట్ అవ్వడానికి కూడా ఉల్లిపాయలు వేసాం కదా, సరిపోతుంది. పై వైపున నార్మల్గా మట్టి ఉంటే ఇలా మొత్తం టోటల్గా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కాస్త మట్టిని పైనుంచి తీసేసుకొని ఏం చేస్తున్నానంటే, నేను ఉల్లిపాయలు, అరటిపండు, అలానే టీ పొడి, ఎగ్షెల్స్ వేసుకున్న పౌడర్ని ఒక 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఎందుకంటే ఫ్లవర్ అనేది పెద్దగా రావాలి, మొక్క కూడా తొందరగా ఎదగాలి కదా, అందుకని కొంచెం కేరింగ్గా ముందు నుంచే చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఈ 1 స్పూన్ ఇవ్వడం వల్ల మనకి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. ఇవి ఏంటేంటి ఉంటాయి అనేది నేను ముందు వీడియోలలో చెప్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మొత్తం చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి వాటర్ కూడా వేసేసుకున్నాను అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ అలా నీడలో పెట్టేశాను అనమాట. ఎందుకంటే ఇప్పుడే రీపాటింగ్ చేసుకున్నాం కాబట్టి. చూస్తున్నారు కదా, మొక్క మనము నర్సరీ నుంచి తెచ్చుకున్నట్టుగానే ఉంది. ఇలా మనకి ఇప్పుడు నీట్గా కనిపిస్తుంది కదా. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందనే అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ.